హలో అండి అందరికీ. సో, 8వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి మహాలయ పక్షాలు కాబట్టి, సో, నాకొచ్చే అమౌంట్‌లో నేనైతే బడ్జెట్ అయితే వేసుకుంటూ చక్కగా మనం మహాలయ పక్షాల్లో పెద్దలకి పేరు చెప్పుకొని, సో, స్వయం పాకం ఇవ్వడము, మన ఇంటి ఆచారాన్ని బట్టి పిండ ప్రదానాలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! సో, అట్లనే నేను కూడా మహాలయ పక్షాల్లో నాకు వీలు చూసుకొని నేనైతే స్వయం పాకం ఇద్దాం అని చెప్పేసి ఇక లిస్ట్ అయితే తయారు చేపిస్తున్నాను. సో, అప్పుడప్పుడు వీళ్ళకి కూడా ఇంట్లో కొన్ని కొన్ని విషయాలలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వీళ్ళ పిల్లలకి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో, ఇంట్లో ఎలా రన్ అవుతుంది, పేరెంట్స్ కూడా ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు మన కోసము, సమ్ కైండ్ ఆఫ్ అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. అందుకోసమే నేనైతే మా బాబుని కూర్చోబెట్టి చక్కగా ఇట్లా లిస్ట్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను. సో, మా పాప కూడా అప్పుడప్పుడు ఏమైనా గ్రాసరీస్ ఇట్లా అయిపోతే కూడా చక్కగా లిస్ట్ ప్రిపేర్ చేయమని నేను మార్నింగ్ చెప్పెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా ప్రిపేర్ చేస్తారనమాట. అట్లా నేను పెద్దలకి పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఇయర్ ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఎంతవరకు పెట్టచ్చు, సో ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఒక పక్క నేను చెప్తూ ఉంటే మా బాబు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. సో మీరు కూడా మీ శక్తిని అనుసరించి ఈ మహాలయ పక్షాల్లో మీ పెద్దల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం కానీ, అన్నార్తులు ఎవరైనా ఉంటే అన్నదానం చేయగలిగితే అన్నదానం చేయటం కానీ, ఏదో ఒకటి వాళ్ళకు ఉపయోగపడేది బట్టలు కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తు రూపాన వాళ్ళకి సహాయం చేయడం కానీ చేయండి. మనం మరీ లేకుండా లేని వాళ్ళైతే ఇక చెప్పలేము. శక్తిని అనుసరించి సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.